నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? పైలంగానే ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇవాళ ముచ్చట ఏందనంటే మంచి ప్రతిభ గల నటుడు మన ప్రియదర్శి ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల పాత్రలు ఎంచుకొని సైన్మాలలో నటిస్తున్న సంగతి మన అందరికీ అవపడుతూనే ఉన్నది. ఇక వీలున్నంతసేపు ఇక సైన్మాల ప్రియదర్శి కనబడ్డాడంటే ఖచ్చితంగా వినోదం ఉంటుంది అని మనం ఆశిస్తూనే ఉంటాం. అయితే ఇటీవలనే ప్రియదర్శి కీలక పాత్రల ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వాల సారంగపాణి జాతకం అనే సినిమాతోని మన ముందుకు రాబోతున్నాడంట. అయితే ఈ టీజరు తాజాగా వదిలిరంట. మళ్ళీ టీజర్ చూస్తుంటే ఇనక మస్తు వినోదం పంచుతున్నట్లుగా అవుపడుతూనే ఉన్నది. ఇక చిన్నతనం నుంచి చేతుల రేఖలు ఇక జాతకాల మీద ఉన్న పిచ్చి గా ప్రభావం జీవితంలో ఉంటుంది అని నమ్మే వ్యక్తి లెక్క మన ప్రియదర్శి పాత్రని మంచిగా చూపించారు. అంతేకాదు ఇక ఆయన చేసే ప్రతి పనిలా తీసుకునే ప్రతి నిర్ణయంలా జాతకం దాని వెనకాల ఉంటుంది అని నమ్మేటోళ్ళెక్క ప్రియదర్శి పాత్రని ఉన్నది. అయితే గుడ్డిగా నమ్మే జాతకాలు జ్యోతిష్యం వల్ల నిర్ణయం తీసుకునే ఒక జీవిత ప్రయాణం వల్ల జాతకం తలకిందులైతే అసలు ఎట్లా ఉంటుంది అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ఉండబోతున్నదని టీజర్ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక ఓ పక్క ప్రస్తుతం మనము సినిమాలు చూడడానికి కుటుంబంతో కలిసి చెప్పుకోదగ్గ సినిమా చూడాలి అని అంటే ఇక అది ఇట్లా మంచిగా సాధారణమైన కామెడీని వినోదము హాస్యంతో కూడుకున్న సినిమాలు తీసేదల్లా దర్శకులల్లా మన ఇంద్రగంటి మోహన కృష్ణ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీ తుమ్మి గిసువంటి సినిమాలతోని అష్టాచెమ్మ ఇవి తెర మీద మంచి వినోదం వంచేటట్టుగా అందరూ ఊసొని చూసేటట్టుగా అద్భుతంగా ఆవిష్కరించిండు. ఇప్పుడు మళ్ళీసారి సారంగపాణి రూపంలో మంచి వినోదం వంచేటట్టుగా ప్రియదర్శి పాత్ర పడుతున్నది. అసలు ఈ జాతకాల పిచ్చున్నోడు ఇంత అల్లరి వేస్తాడు, ఆ అల్లరి అయితే ఆకర్షిస్తూనే ఉన్నది. ఇక ప్రియదర్శి ఇట్లా పాత్రలో అంతే విధంగా ఒదిగిపోయిండు మన అవసరాల శ్రీనివాసు. ఇక చాలా రోజుల తర్వాత ఇక ఆయన కామెడీ కానీ హాస్యం కానీ మనకి ఈ మధ్యకాలంలో అవుపడతానే లేదు. మళ్ళీ ఇందులో ఏదో కీలక పాత్రలా కనబడతానే ఉన్నాడు. అంతేకాదు ఇక వెన్నెల కిషోరు ఇక ఈయన గురించి చెప్పుకోదగ్గ ఏమున్నది చెప్పురు. ఇక ఈయన గురించి చెప్పాలి అని అంటే హాస్యం తప్ప మరొకటి గుర్తే రాదు. ఈయన విచిత్రమైన హావభావాలతోని అందరినీ కూసున కాడికెళ్ళి లేవ్వకుండా నవ్వుపిచ్చి కూసబెడతాడు. ఇక ఈయన గిట్లా మంచిగా హాస్యం పండించినట్లుగా టీజర్ చూస్తేనే అర్థమవుతున్నది. ఇక మొత్తం మీద టీజర్తోని ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ల నవ్వుల పండగ లెక్క ఉండబోతున్నది అని అర్థమవుతూనే ఉన్నది. ఇంతకు మీలా టీజర్ ఎంతమంది చూసిరు? చూస్తే ఇక మీకు ఇట్లా ఏమనిపించిందో కామెంట్లలో పెట్టుర్రి. అట్లనే వాడు గట్టుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.